ఈరోజు జ్యోతిబా పూలే గారు జన్మదిన సందర్భంగా ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఈరోజు జ్యోతిబా పూలే, జ్యోతిరావు పూలే లేదా గోవింద్ అని పిలుస్తూ ఉంటారు అందరూ కూడా. ఆయన అసలు పేరు గోవిందరావు గోవిందరావు పూలే ఆయన అసలు పేరు. అయితే ఆయన ఒక మాలి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన సతారా జిల్లాలో మహారాష్ట్రంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. అలాగే 1890 నవంబర్ 28న ఆయన పూణేలో మరణించడం జరిగింది. ఈ మధ్యలో ఆయన దళిత మహిళల కోసం, బాలికల కోసం, బాలికల విద్యను ఏర్పాటు చేసుకోవడం కోసం, అంటే పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం, అలాగే వ్యక్తిగత బావిలు తప్పించడం కోసం, ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే సమానత్వం రావాలి అని ఆశించే కృషిగా ఆయన చాలా ఇంకా బాల్య వివాహాలు రద్దు చేయడం, వితంతు వివాహాలని ఆయన కృషి చేయడం, చేసుకోమని సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే మనుధర్మ వ్యవస్థను ఆయన ఆపోజిట్గా, అంటే దానికి విరుద్ధంగా, ప్రతిదీ కూడా దానికి విరుద్ధంగా చేసి, అంటే ఈ కుల మత భేదాలన్నీ కూడా రూపుమాపాలు నిషేధించాలని చెప్పేసి కంకణం కట్టుకున్న ఒక సంఘ సంస్కర్త ఆయన. ఈయన చదువుకోవడం తక్కువే చదువుకున్నప్పుడు కూడా, పరిమితంగానే చదువుకున్నప్పుడు కూడా ఆయన ఇంగ్లీష్ విద్య నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆయన నేర్చుకున్న ఇంగ్లీష్ విద్య అంతా కూడా ఈ ఉద్యమాల్లో చాలా ఉపయోగపడింది. ఈయన తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి దళిత కుటుంబీకులు కానీ, ఈ మారి కుటుంబీకులు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానీ చాలా అన్యాయమే జరిగేది. అంటే వాళ్ళని ముట్టుకుంటేనే పాపం అన్నట్టుగా అప్పుడు చూసేవారు. అగ్రకులాలి వారు వాళ్ళని అంటరాని వారిగా వాళ్ళు చూసేవారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నిరాశ, నిస్పృతి, అంటే హేళన చేయడం, వాళ్ళని అవమానించడం, ఈ రకంగా జరిగేది. ఒకప్పుడు చిన్నప్పుడు ఆయన స్నేహితుడు పెళ్ళికని చెప్పేసి వెళ్తే, ఆ స్నేహితుడు బంధువులు ఈయన మాలికులానికి చెందిన వ్యక్తి ఈయన ఎవరు రానిచ్చారు లోపలికని చెప్పేసి తక్షణం వెళ్ళిపోవాలని చెప్పేసి పంపించేసినప్పుడు ఆయన కళ్ళ నీళ్లు తిరిగి అప్పుడు ఆయన ఉద్యమాన్ని చేపట్టాలి. ఆయన అప్పుడు వచ్చింది ఆలోచన, అక్కడి నుంచి ఆలోచన పుట్టుకొచ్చింది, ఈ కులాన్ని రూపుమాపాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా ఒక సందేశాన్ని, అంటే 1873లో ఆయన ఒక సత్య శోధక సమాజ్ అనే సంస్థని ఏర్పాటు చేసి ఆయనకిలాగే ఈ అంటే అగ్రకులాలకి విరుద్ధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ఉద్యమాలకి చేపడటానికి రెడీ అవుతున్నారో అందరినీ కూడా ఆ సత్యశోధక సమాజ స్థాపనలో సంస్థలో ఆయన తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బాల్య వివాహాలని రద్దు చేసి వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే కూర్చోబెట్టి, ఈది ముఖం కూడా చూడకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి ఆ వ్యవస్థను కూడా రూపుమాపాలి, అంటే వితంతువులు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని చాలా కృషి చేసి ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకవేళ భర్త చనిపోయేసరికి భార్య ఏమైనా గర్భవతిగా ఉంటే గనక అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ ఆ సత్యశోధక సంస్థలో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఒక దారి చూపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చేర్చుకొని వాళ్ళకి చాలా సేవలు చేయడం జరిగింది. అంటే బాలికలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి. బాలికలతో పాటు అలాగే ప్రతి ఒక్కరు దళిత కుటుంబీకులు కానీ, తక్కువ బడుగు బలహీన వర్గాల పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసి తను వ్యక్తిగతంగా ఒక పాఠశాలను కూడా నిర్మించడం జరిగింది. ఆ పాఠశాల ఇంటిలోనే తన భార్య సావిత్రిబాయి పూలేకు తను విద్యను అభ్యసించేలాగా ఆయన చెప్పి, ఆయన ఒక ఉపాధ్యాయులుగా చేసి ఆ పాఠశాలకి తన భార్యని ఒక ఉపాధ్యాయులుగా ఆవిడ్ని పెట్టి అక్కడ టీచింగ్ చెప్పించేవారు. వాళ్ళందరికీ కూడా విద్యను అందించేవారు అన్నమాట. అంటే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులని చెప్పచ్చు ఆవిడ్ని, సావిత్రిబాయి పూలే గారిని.
ఆయనకి మహాత్మా అనే బిరుదు వచ్చింది కాబట్టి మహాత్మా అని కూడా ఆయన్ని జ్యోతిరావు పూలే మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన చెప్పాలంటే మనుధర్మ వ్యవస్థ ఏవైతే ఉందో అంటే అగ్రకులాలు వారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కర్మ వాళ్ళందరూ కూడా శూద్రులే. అంటే బ్రాహ్మణులు బ్రహ్మ నుదుటి మించి ఉద్భవించారు. అలాగే క్షత్రియులు బ్రహ్మకి భుజ భుజ భుజాల మించి ఉద్భవించారు. వైశ్యులు ఉదరం దగ్గర నుంచి ఉద్భవించారు. శూద్రులు కాలి అడుగు భాగాన అంటే పాదం అడుగు భాగాన నుంచి ఉద్భవించారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కాలి కాడే ఉండాలి శూద్రులందరూ కూడా. ఈ అగ్రకులాల వారు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళకి ముగ్గురికి కింద కాళ్ళ కింద వాళ్ళు ఉండాలి. అంటే బానిసత్వం చెయ్యాలి, ఊడిగం చెయ్యాలి. అంతే తప్ప వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, వాళ్ళకంటూ ఒక పలుకుబడి కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పేసి అక్కడ ఆ కాలంలో ఉండేది. దాన్ని రూపుమాపాలి అని చెప్పేసి దానికి విరుద్ధంగా ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పారు. బ్రాహ్మణులు పురోహితం చేయాలి, ఇంకెవరూ చేయకూడదు అని చెప్పేసి అక్కడ మనుధర్మశాస్త్రం చెప్పింది. అలాగే క్షత్రియులు అక్కడ బహుమానాలు బహుమానాలు ఇవ్వాలి, యుద్ధాలు చేస్తారు, ఆ విద్య వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పేసి అక్కడ రాసిపెట్టింది. తర్వాత వైశ్యులు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, అలాగే వాళ్ళు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి వైశ్యులు చెప్పింది. ఇవన్నీ కూడా రూపమాపాలి అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా మీరు పురోహితులు లేకుండానే మీరు వివాహాలు చేసుకోవాలి, పురోహితులతో సంబంధం లేకుండా అంటే బ్రాహ్మణులతో సంబంధం లేకుండా మీరు వివాహాలు చేసుకోవాలని చెప్పేసి ఆయన చాలా ఒక్కాడించి చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన అందరినీ కూడా ఉద్యమాల్లోకి తీసుకొచ్చి దానికి విరుద్ధంగా అంటే బ్రాహ్మణ వ్యవస్థకి విరుద్ధంగా అంటే కులాన్ని రూపుమాపాలి, అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఈ సత్యశోధక సమాజ శోధకలో ఆ సంస్థలో ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగి అక్కడ ఎవరైతే ఈ భర్త పోయేసరికి గర్భవతిగా ఉన్నారన్నానో వాళ్ళందరినీ కూడా జరిగింది. అలాగా పుట్టిన పిల్లల్లో ఒక పిల్లని ఒక సంతానాన్ని వాళ్ళు పెంచుకోవడం జరిగింది. ఈ జ్యోతిరావు పూలే గారు ఒకరిని దత్త తీసుకోవడం జరిగింది. ఆ రకంగా పెంచి పెద్ద చేయడం జరిగింది ఒక సంతానాన్ని. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పాటు ప్రతి దాంట్లోనూ కూడా సమానత్వం పొందాలి. ఈ సమానత్వం రావాలంటే విద్య ఉండాలి, విద్య నేర్చాలి, విద్యతోనే సాధ్యమవుతుంది. ఈ కులాన్ని రూపుమాపాలన్నా అందరిలోనూ కూడా సమానత్వం రావాలి, వేరియేషన్ లేకుండా ఉండాలన్నా కూడా అది ఒకే ఒక సాధనం విద్య అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పించాలని చెప్పేసి కంకణం కట్టుకుని అయినా పాఠశాల నిర్మించడం జరిగింది. ఫస్ట్లో ఒక పాఠశాల నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎన్నో పాఠశాలలు నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తాగడానికి తన వ్యక్తిగతంగా ఒక బావి తవ్వించడం కూడా జరిగింది. ఇలాగా ఆయన ఎంతో కృషి చేశారు, ఎనలేని ఉద్యమ పోరాటాలు చేసి లాస్ట్న 1890లో ఆయనకి ఒక స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి 1888లో వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన పాపం పక్షవాతంతో చాలా బాధపడ్డారు. తర్వాత 1890లో పూణేలో మరణించడం జరిగింది. అయితే ఆయన చేసిన ఉద్యమాలు కానీ, తను చేసిన రచనలు కానీ, తన రూపుమాపాలన్న వ్యవస్థను కానీ అన్నీ కూడా తర్వాత తరం వారికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ఆయన 1890లో ఆయన మరణించడం జరిగింది. 1891లో తన ఇప్పుడు ఉన్న వారసత్వంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. ఇది చెప్పాలంటే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఏమైతే చేపట్టారో ఉద్యమాలు, ఏమైతే కుల వ్యవస్థను రూపుమాపాలనుకుంటున్నారో అదే దళిత వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆ ఉద్యమాల్ని కొనసాగించి ఆయన రూపుమాపాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పోరాటాలు చేసి ఆయన చూపించిన సూచనలు మనం ఇంకా చెప్పుకుంటున్నామంటే కారణం జ్యోతిరావు పూలే గారు చూపించిన మార్గదర్శకంగా ఉన్న సూత్రాల ఆధారంగా మనకి ఎన్నో ప్రయత్నాలు ఆయన చేసినవన్నీ కూడా మనకి బలి వారసత్వంగా ఆపకుండా ఈయన సాధించడం జరిగింది అంబేద్కర్ గారు. ఇది జ్యోతిరావు పూలే గారు జన్మదిన సందర్భంగా మనం కొంచెం గుర్తు చేసుకోవాలని చెప్పాను. ఓకే.